హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంట్లో చక్కగా చికెన్ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే ఫుడ్ ఏదైనా ఉందంటే చికెన్ దమ్ బిర్యానీయే. నేను ఆల్రెడీ చికెన్ ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను. అన్ని గరం మసాలాలు రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను హోమ్ మేడే వాడతాను ఎక్కువ శాతం. ఇంకా ఆల్రెడీ ఒక ప్యాన్లో చికెన్ అనేది ఫ్రెష్గా కడిగి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, అలాగే బిర్యానీ పౌడర్ మసాలా ఇవన్నీ హోమ్ మేడేనండి, ప్రిపేర్ చేసేసుకుంటాను. అలాగే చెక్క లవంగాలు అన్నీ వేసాను. కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను, నెయ్యి యాడ్ చేశాను, బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ పెరుగు కూడా యాడ్ చేశాను. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెమే వేసుకోవాలి, మళ్ళీ రైస్లో కూడా యాడ్ చేస్తాం కాబట్టి. పచ్చిమిర్చి, టమాటా కూడా యాడ్ చేశాను. 1 అవర్ కనీసం మ్యాగ్నేట్ అవ్వాలండి చికెన్, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ ఇంకో గిన్నెలో వాటర్ పోసేసి కొత్తిమీర, పుదీనా, నెయ్యి, కొంచెం లెమన్ వాటర్, సాల్ట్ కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇంకా బాగా 50% ఉడకాలి. ఆ 50% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ కింద ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్, అందులో వేయాలన్నమాట. నెక్స్ట్ 70% ఉడికిందాన్ని నెక్స్ట్ సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి. అలా ఫుల్గా మొత్తం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత పైన కొంచెం ఫుడ్ కలర్ వాటర్, అలాగే బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం రైస్ ఉడికిచ్చే దాంట్లోనే ఉంటుంది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఆ రైస్ ఉడికేటప్పుడే చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దమ్ కోసం అనేసి పైన బరువుకి వాటర్ అనేది పెట్టాను అనమాట. స్లోగా 45 మినిట్స్ మనం 15 మినిట్స్ అయినా 30 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా బిర్యానీ అంటే దాల్చా ఉండాలి కదా, దాల్చా అయితే సూపర్, నాకు బాగా వచ్చు అనమాట. ఇది కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో వ్లాగ్ చేస్తాను. నెక్స్ట్ రైతా, ఈ రెండు ఉన్నాయంటే చాలు, చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో తిన్నంత ఫీల్ వచ్చేస్తుంది. చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది రైస్ కూడా. నేను ఉడికించేటప్పుడే చెప్పాను ఆల్రెడీ, మనం రైస్ ఉడికే దాంట్లో ఉంటుంది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసింది, ఫుల్గా లాగిచ్చేసారు ఆ రోజంతా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.